ఉస్మానియా యూనివర్సిటీపై రేవంత్ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ఓయూ పరిధిలో యథేచ్ఛగా ఆంక్షలు కొనసాగిస్తోంది. సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల అక్రమ అరెస్టు చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచే హాస్టల్లోకి చొరబడి బీఆర్ఎస్పీ నాయకుల అక్రమ అరెస్టు చేసి పీఎస్కి తరలించారు. విద్యార్థుల అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. విద్యార్థుల అరెస్టులకు భయపడేది లేదని హెచ్చరించారు బీఆర్ఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు. ఓయూ అభివృద్ధికి ఇస్తానన్న 1000 కోట్లు వెంటనే విడుదల చేయకుంటే మళ్లీ కల్లబొల్లి మాటలు చెబితే రాబోయే రోజుల్లో సరైన సమాధానం చెప్తామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్టులతో అణిచివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని స్టూడెంట్ జేఏసీ డిమాండ్ హెచ్చరించింది. ఇక మరోవైపు విద్యార్థుల ముందస్తు అరెస్టులను మాల స్టూడెంట్ జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉంటే అక్రమ అరెస్టులు, అసలు అరెస్టే ఏమని చెప్పి ఈరోజు అరెస్టుల పర్వం నడుస్తూ ఉన్నది. అంటే ప్రజాస్వామ్యం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తూ ఈరోజు మేము ఏమడిగినాము, మేము ఓన్లీ ప్రశ్నిస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలు ఏంది, జాబ్ క్యాలెండర్ ఏమైంది, 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు. అదేవిధంగా మీరు ఈరోజు ఫీజు నెంబర్ బకాయిలు విడుదల చేయక ఈరోజు ఎంతోమంది విద్యార్థుల జీవితాలు పొట్టగడుతున్నారు. మీరు ఉస్మానియా అభివృద్ధి కోసం